క్లుప్తంగా కొన్ని మాటలు మనం చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడటకు. అప్పుడు అంటే ఎప్పుడు అంటే ఎప్పుడైతే యేసు ప్రభువారు ఒక ఉన్నతమైన అనుభవాన్ని ఆయన ఆ యోర్దాను నదిలో ఆయన పొందాడు. యోర్దాను నదిలో యేసు ప్రభువారు ఆయన బాప్టిజం పొందినప్పుడు తెరవబడిన ఆకాశం ఆయన చూశాడు. ఆకాశం తెరవబడింది. రెండవది దేవుని ఆత్మ పావురం వల్లే ఆయన మీదకి దిగి వచ్చాడు. అది రెండవది. మూడవది, తండ్రి అయిన దేవుడు ఆకాశం నుండి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను అనే ఒక గొప్ప అనుభవం యేసు ప్రభువు వారు చూశారు. ఆ వెంటనే ఆయనకు శోధనకు ఎదుర్కొన్నాడు. మన జీవితంలో ఏదైనా గొప్ప ఆనందము సంతోషం కలిగింది అంటే, గొప్ప ఉన్నతమైన అనుభవం కూడా మనం వెళ్తున్నామంటే ఆ వెంటనే మనకేమొస్తుందంటే శోధన వస్తుంది. ఆ వెంటనే మనకు కష్టం వస్తుంది. ఇశ్రాయేల్ దేశం ఎలాంటి దేశం అంటే అది లోయలు కొండలు గల దేశం. క్రైస్తవ జీవితంలో ఈ లోయలు కొండలు అనుభవాలు ఉంటాయి. ఎప్పుడూ కొండలే ఉండవు, అదేవిధంగా ఎప్పుడు లోయలే ఉండవు. చూడండి, ఎప్పుడు పగలు ఉండదు, ఎప్పుడు రాత్రి ఉండదు. పగలు రాత్రి కలిస్తేనే ఒక దినం. అదేవిధంగా క్రైస్తవ జీవితంలో ఆనందము సంతోషము గొప్ప అనుభవాలు ఉంటాయి. సంతృప్తి ఉన్నతమైన స్థితి అనుభవం మనకు ఉంటుంది. ఆ వెంటనే మనకేముంటుందంటే లోయలు ఉంటాయి. కాబట్టి లోయల గుండా, కష్టాల గుండా, శ్రమల గుండా, పరీక్షల గుండా విశ్వాసం వెళ్ళాలి. కీర్తన గ్రంథంలో రాయబడినట్లుగా మరి పచ్చడి గల చోట్ల నడిపిస్తాడు దేవుడు. అదే సమయంలో శాంతికరమైన జలములు త్రాగిస్తాడు. ఆ వెంటనే మనం గాఢాంధకారపు లోయ అనుభవం గుండా వెళ్ళాలి. కాబట్టి కష్ట సుఖాలు, వెలుగు చీకట్లు అనేవి జీవితంలో సర్వసాధారణం. కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోకూడదు. సుఖాలు ఆనందాలు కలిగినప్పుడు పొంగిపోకూడదు. జీవితంలో సమదృష్టి సమభావం అనేది ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి. యేసు ప్రభువారు యోర్దాను నదిలో ఆ గొప్ప అనుభవం పొందిన తర్వాత ఆ వెంటనే ఆయన శోధనల గుండా వెళ్ళాడు, పరీక్షల గుండా వెళ్ళాడు. కాబట్టి లోయలు కొండలు ఈ అనుభవం ప్రతి విశ్వాసికి వెళ్ళాలి. అప్పుడు యేసు అపవాది చేత అరణ్యమునకు ఆత్మ ద్వారా కొనుకోబడ్డాడు. ఎప్పుడు అంటే ఆయన ఆ గొప్ప అనుభవాన్ని, పరలోకం నుంచి తండ్రి స్వరాన్ని మరి విన్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించానని చెప్పాడు. అంత మాత్రమే కాదు, మరి దేవుని ఆత్మ పావురములే అన్ని దిగి వచ్చాడు. ఆకాశం తెరవబడింది. ఈ 3 గొప్ప అనుభవాలు వెంటనే ఆయన శోధించబడటానికి వెళ్ళాడు. కాబట్టి మన జీవితంలో శోధనలు సహజం. ప్రతి విశ్వాసి శోధనల గుండా, కష్టాల గుండా వెళ్ళాల్సిందే. ప్రభా, నాకు ఈ శోధనలు ఎందుకు, ఈ కష్టాలు శ్రమల గుండా ఎందుకు ప్రభా అని అనకూడదు. అయితే యేసు ప్రభువారు శోధించబడటం ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం? ఇంతకుముందే దేవుడు ఆయన చెప్పాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. తండ్రి అయిన దేవుడు తన కుమారునికి ఇంతకుముందే అప్రూవల్ ఇచ్చివేశాడు. కానీ యేసు ప్రభువారు ఎందుకు శోధించబడ్డాడు? దానికి కారణం ఏంటంటే పరలోకంలో ఉన్నవారు కానీ, భూలోకంలో ఉన్నవారు కానీ, భూమి క్రింద ఉన్నవారందరూ కూడా యేసు ప్రభువారు విజయవంతుడు అని తెలుసుకోవాలి. ఆయన సమస్త మీద విజయం సాధించాడు. అపవాదిని జయించాడు, లోకాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు, సమాధిని జయించాడు. కాబట్టి ఈ యేసు ప్రభువారు విజయశాలని పరలోకంలో ఉన్న వాళ్ళు తెలుసుకోవాలి, భూలోకంలో ఉన్న వాళ్ళు తెలుసుకోవాలి, భూమి క్రింద ఉన్నవారు కూడా తెలుసుకోవాలి. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన శోధించబడ్డాడు. రెండవది, యేసు ప్రభువారు ఆయన శోధింపబడి తద్వారా ఆయన శోధనను విజయం సాధించాడు. కాబట్టి శోధించబడే మనకు ఆయన సహాయం చేస్తాడు. ఒకవేళ యేసు ప్రభువారికి కనుక శోధన లేకపోతే ఆయన శోధింపబడే వారికి ఆయన ఏం సహాయం చేస్తాడు? ఆ అనుభవం గుండా ఆయన వెళ్ళకపోతే ఆయన మనకు సహాయం చేయలేడు. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. తాను శోధింపబడి శ్రమ పొందిన గనక శోధింపబడిన వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. యేసు ప్రభువారు శోధించబడ్డాడు, శ్రమ పొందాడు గనక ఎవరైనా శోధింపబడితే యేసు వారికి సహాయం చేయగలవాడు. అర్థమైందండి? అంత మాత్రమే కాదు, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు
మనతో సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయంలోనూ మన వల్లే శోధింపబడాడు. Hebrews 4:15. ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునకు చేరుదము. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన వలనే అన్ని విషయాల్లో శోధింపబడ్డాడు. ఇప్పుడు ఆయన మనుషుడు, ఆయన సంపూర్ణమైన మానవుడు. కాబట్టి మానవుడు పొందే ప్రతి శోధన, ప్రతి కష్టము, ప్రతి వేదన గుండా ఆయన వెళ్ళాడు. కాబట్టి ఇక్కడ రాయబడింది ఏంటంటే ఆయన కూడా శోధించబడ్డాడు. మరి ఆయనకు మనకు తేడా ఏంటంటే మనము శోధింపబడుతున్నాం, ఆయన శోధింపబడ్డాడు. అయితే మనం పాపంలో పడిపోతాం. యేసు ప్రభువారు పాపము లేనివాడుగా ఉన్నాడు. కాబట్టి మనం కనుక యేసు ప్రభువారి శోధనలో ఆయన ఏ విధంగా ఎదుర్కొన్నాడు, ఎలాంటి టాక్టిక్స్ ఉపయోగించాడో మనం తెలుసుకుంటే మనం కూడా శోధనలు జయించవచ్చు. కాబట్టి 4వ అధ్యాయం మత్తయి సువార్త 2వ వచనంలో ఉంది, 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన ఎదుకు వచ్చి. చూసారా? కాబట్టి ఏదైనా తోటలో మొదటి ఆదాముకు అన్నీ ఉన్నాయి. మొదటి ఆదాము ఏదైనా తోటలో ఉన్నాడు. కానీ కడపటి ఆదాము యేసుక్రీస్తు ప్రభువారు 1 కొరింథీ 15:45లో ఆయన అరణ్యంలో ఉన్నాడు. ఆయనేమో ఏదైనా తోటలో ఉన్నాడు ఆదాము, మొదటి ఆదాము. కడపటి ఆదాము యేసుక్రీస్తు వారు అరణ్యంలో 40 రాత్రింబగళ్ళు ఆకలితో ఉన్నాడు, ఫాస్టింగ్ ఉన్నాడు, ఉపవాసం ఉన్నాడు. మొదటి ఆదాముకు తినడానికి అన్నీ ఉన్నాయి. ఏ పనులంటే ఆ పనులు ఆయన సమృద్ధిగా తినవచ్చు, ఆకలి తీర్చుకోవచ్చు. కానీ కడపడి ఆదాము యేసుక్రీస్తు వారు 40 రాత్రింబగళ్ళు ఆయన ఉపవాసం ఉన్నాడు. మొదటి ఆదాము అన్ని సమృద్ధిగా ఉన్నప్పటికీ, ఏ కొరత లేనప్పటికీ అక్కడ ఆదాము శోధకుడైన అపవాదిని కలుసుకున్నాడు. ఆ యొక్క సర్పము ఆదాము హవ్వల్ని శోధించాడు. ఇదే విధంగా ఇక్కడ కూడా శోధకుడైన అపవాది యేసు ప్రభువారు కడపడి ఆదాము శోధించబడ్డాడు. మొదటి ఆదాము ఏదేను తోటలో శోధించబడితే కడపడి ఆదామైన యేసుక్రీస్తు ప్రభువారు యోదయ అరణ్యంలో శోధించబడ్డాడు. మొదటి ఆదాము శోధనలకు లొంగిపోయి మానవాళికి పాపాన్ని, మరణాన్ని తెచ్చాడు. కడపడి ఆదామైన యేసుక్రీస్తు ప్రభువారు శోధనలు జయించి అపవాదిని ఓడించి మనకు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. మానవాళికి విముక్తి, నిత్యజీవం ఇచ్చాడు. అర్థమైందండి? కాబట్టి అపవాదికి అనేక రకాల పేర్లు ఉన్నాయి. వాడి పేరు ఇక్కడ శోధకుడు. హీ ఈజ్ ద టెంప్టర్. అతను ఎలాంటి వాడంటే శోధకుడు. అతనికి చాలా పేర్లు ఉన్నాయి అపవాదికి. ఏ పేర్లు అంటే అపవాది. మరి డెవిల్ మీన్స్ అడ్వర్సరీ, దేవునికి విరోధివాడు, దేవునికి శత్రువు అపవాది. అతనికి అపవాది అని పేరుంది, సాతాను అని పేరుంది. అపవాది అంటే అక్యూజర్ అంటారు దాన్ని. అపవాది అంటే డెవిల్ మీన్స్ అక్యూజర్. సహోదరుల మీద రాత్రింబగళ్ళు నేరం మోపేవాడు. ఎప్పుడైనా సైతాన్ ఏం చేస్తాడంటే సహోదరుల మీద, అంటే రక్షింపబడిన దేవుని బిడ్డల మీద ఎప్పుడు వాడు నేరం మోపుతూనే ఉంటాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనంలో వాడు రాత్రింబగలు నేరం మోపుతాడు. అతని పేరు అపవాది, అతని పేరు సైతాను, అతడు నేరాలు మోపేవాడు. ఇంకా అపవాదికి ఉన్న బైబిల్లో పేర్లు, పలు రకాల బిరుదులు, నామతో అతన్ని పిలుస్తారు. అతడు దొంగ అని వ్రాయబడింది. అంత మాత్రమే కాదు, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో వాడు హంతకుడని, అబద్ధికుడని రాయబడింది. సైతాను వాడు అబద్ధికుడు, హంతకుడని రాయబడింది. అంత మాత్రమే కాదు, అతను ఎలాంటి వాడంటే వెలుగుదూత. 2 కొరింథీ 11వ అధ్యాయం 16వ వచనంలో వెలుగుదూత, లైట్ ఆఫ్ ద ఏంజల్ అని వ్రాయబడింది. వెలుగుదూత, తానే వెలుగుదూత వేషం వేసుకుని నా మాట రాయబడింది. వెలుగుదూత అని కూడా రాయబడింది. అందు మాత్రమే కాదు, ఈ అపవాది ఎలాంటి వాడంటే యుగ సంబంధమైన దేవత. అది 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనంలో యుగ సంబంధమైన దేవత, గాడ్ ఆఫ్ దిస్ ఏజ్. గాడ్ ఆఫ్ అంటే క్యాపిటల్ జీ కాదు, స్మాల్ జీ ఉపయోగించాడు. జీఓడి గాడ్. స్మాల్ జీ అంటే దేవత అని అర్థం, క్యాపిటల్ జీ ఉపయోగించలేదు. కాబట్టి యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గురుటితనము కలుగజేసింది. అపవాదికి ఇన్ని పేర్లు ఉన్నాయి. అదేవిధంగా 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనంలో వాడు గర్జించు సింహం అని వ్రాయబడింది. చూసి అంత మాత్రమే కాదు, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనంలో వాడు ఘట సర్పమని, ఆది సర్పము, ఘట సర్పము, మహాఘట సర్పం పడద్రోయబడను,
ఇన్ని నామాలతో అపవాదిని పిలుస్తాడు. కాబట్టి ఈ యొక్క అపవాది యేసు ప్రభు వారినే శోధించాడు. యేసు ప్రభు వారినే వాడు శోధించాడు కాబట్టి మనల్ని కూడా శోధిస్తాడు. కాబట్టి మనం అందరం కూడా శోధనల గుండా, కష్టాల గుండా వెళ్ళాలి. నాకు శోధన వద్దు అంటే, నాకు శ్రమ వద్దు అంటే నీకు విజయవంతమైన క్రైస్తవుడు కాలేవు. ప్రతి క్రైస్తవుడు శోధనల గుండా వెళ్ళాలి. ఇప్పుడు చూద్దాం యేసు ప్రభు వారు ఏ విధంగా ఆ శోధనలు జయించాడు. 3వ వచనం, శోధకుడు ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. చూసారా, అంటే అనుమానం కలిగిస్తాడు. నువ్వు దేవుని కుమారుడవు కదా, నీకెందుకు ఈ కష్టాలు వస్తాయి? నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు, చర్చికి వెళ్తావు, బైబిల్ చదువుతావు, ఆరాధన చేస్తావు, ప్రభు వలలో పాలు పొందుతావు, మరి ఇన్ని చేస్తే నీకెందుకు కష్టాలు వస్తాయ్యా? నీ దేవుడు నిజమైన దేవుడు అయితే, నీ మంచి దేవుడు, నీ దేవుడు మంచివాడైతే నిన్నెందుకు పోషించాడు? నిన్నెందుకు పట్టించుకోడు? నీకు ఈ కష్టాలు ఎందుకు? నీకు వ్యాధులు ఎందుకు? నీకు ఈ బాధలు ఎందుకు అని ఎవరు చెప్తారు ఈ మాటలు? అపవాది చెప్తాడు. అపవాది సరిగ్గా యేసు ప్రభుతో ఇదే మాట చెప్తున్నాడు. నువ్వు దేవుని కుమారుడవైతే ఎందుకు నువ్వు 40 రాత్రింబగళ్ళు ఆకలి కొనాలి? ఈ రాళ్ళు రొట్టెలగినట్లు చేసుకోవచ్చు కదా అని అపవాది అంటాడు. కాబట్టి అపవాది ఎప్పుడు కూడా అనుమానాలు, దేవుని మీద అనుమాన బీజాలు వేస్తాడు. అతను అంటాడు, ఆదాము హవ్వలతో అన్నాడు, మీరు ఈ పండు తింటే ఎలా ఉంటారంటే మీరు దేవతల వలె ఉంటారు, దేవుడు నిజముగా చెప్పినా అనే అనుమానాలు, సందేహాలు కలిగిస్తాడు. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని బిడ్డలో మన అపవాదికి చోటు ఇవ్వకూడదు. అపవాది శోధన మనకు ఎదురైనప్పుడు అపవాదికి నో అని చెప్పడం నేర్చుకోవాలి. అపవాది, నేను దేవుని నమ్ముకున్నాను, నేను దేవుని నమ్మిన బిడ్డను, యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డాను, నువ్వు నన్ను ఎంత శోధించినా సరే నీ శోధనకు నేను లొంగనని అపవాదితో చెప్పగలగాలి. యేసు ప్రభు వారు చెప్పిన సమాధానం చూడండి, 4వ వచనం, అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది. అంటే యేసు ప్రభు వారు ఆయన శోధన జయించడానికి ఏం చేశాడంటే దేవుని వాక్యాన్ని ఉపయోగించాడు. ఇప్పుడు మనం ఎంత మాట్లాడినా మన మాటలకు వాడు లొంగడు. ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని ఉపయోగిస్తామో అప్పుడు సైతాన్ని భయపెట్టేది దేవుని వాక్యము, దేవునికి మనం చేసే ప్రార్థనలు. కాబట్టి వెంటనే యేసు ప్రభు వారు దేవుని వాక్యంలో ఈ విధంగా రాయబడింది. 3 సార్లు యేసు ప్రభు వారు శోధించబడితే 3 సార్లు కూడా యేసు ప్రభు వారు దేవుని వాక్యాన్ని ఉపయోగించాడు. ఆ 3 సార్లు కూడా యేసుక్రీస్తు ప్రభు వారు ద్వితీయోపదేశకాండంలోని మాటలే ఉపయోగించాడు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం, ఆహారం వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించిన. చూసారా, దేవుని వాక్యంలో ఉంది, ఆహారం వల్లనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతారు. కాబట్టి ఇదేమో భౌతికమైన ఆహారం, ఈ రొట్టె అనేది భౌతికమైన ఆహారం. కాబట్టి మనిషికి కావలసింది ఆహారమే, కానీ ఆత్మకు కావాల్సింది ఏంటంటే వాక్యం అనే ఆహారం. బైబిల్లో వాక్యాన్ని 4 విధాలుగా పోల్చారు. మత్తయి 4:4లో అది వాక్యము ఆహారంతో పోల్చారు. దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట అంటే యేసు ప్రభు వారి మాట వాక్యం. కాబట్టి వాక్యాన్ని రొట్టెతో పోల్చారు. అందుమాత్రమే కాదు, 1 పేతురు 2వ అధ్యాయం 3వ వచనంలో వాక్యాన్ని పాలతో పోల్చారు. నిర్మలమైన పాల వలన ఆ వాక్యముతో మరి రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించండి. కాబట్టి దేవుని వాక్యం శిశువుల వంటి వారికి పాలు ఏ విధంగా తాగి వృద్ధి పొందుతారో దేవుని బిడ్డలైన వారు దేవుని వాక్యం అనే పాలు సేవించాలి. ఆ తర్వాత కాస్త పెరిగిన వారు దేవుని వాక్యం అనే రొట్టెను భుజించాలి. అంతమాత్రమే కాదు, దేవుని వాక్యాన్ని 119, 103వ కీర్తనలో రాయబడింది ఏంటంటే, నీ వాక్యము తేనె కంటే మధురమైనది, అంటే తేనెతో పోల్చారు. కాబట్టి ఈ తేనె నోటికి రుచి ఎంత మధురంగా ఉంటుందో దేవుని వాక్యం మన హృదయాలకు అంత మధురమైనది. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యాన్ని అన్నంతో పోల్చారు. మీట్, బలమైన ఆహారం అని 1 కొరింథీ 3వ అధ్యాయం 2వ వచనంలో మాటలు ఉన్నాయి.
మేము అన్నముతో మరి పెంచలేదు కానీ నా మాట పాలతో పెంచుతున్నాను పౌలు అంటాడు. కాబట్టి దేవుని వాక్యం అన్నం వంటిది, దేవుని వాక్యం పాల వంటిది, దేవుని వాక్యం తేనె వంటిది, దేవుని వాక్యం రొట్టె వంటిది, ఇన్ని విధాలుగా పోల్చారు. అంటే కేవలం శరీర సంబంధమైన ఆహారం మాత్రమే కాదు, దేవుని వాక్యమనే ఆహారాన్ని మనం భుజించాలి అని వ్రాయబడింది. యేసు ప్రభువారు ఈ శోధన ఎలా జయించాడు? మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించుని వ్రాయబడినది అని దేవుని వాక్యము ఉంది. 5వ వచనం అమ్మా, మత్తయి 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదటి 7వ వచనం చదవండి. ఎవరున్నారా? ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మత్తయి సువార్త 4వ అధ్యాయం అక్కడ 5వ వచనం, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకుము. 5వ వచనం రాయబడిన మాట ఉంటే, అంతటి అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకొని పోయి దేవాలయము శిఖరము ఆయన నిలువబెట్టి ఇప్పుడు ఈ శోధన జయించాడు. ఎవరు? మొదటి శోధన యేసుక్రీస్తు ప్రభువారు జయించాడు. ఏమిటి ఈ శోధన? ఇది శరీర ఆశ కదా. ఈ లోకములో ఉన్న వాటినేను ప్రేమించకుడి, లోకములో ఉన్నదంతయు శరీరాశయు నేత్రాశయు జీవబడమోను. ఇప్పుడు మొట్టమొదటిగా యేసు ప్రభువారు ఏ ఆశ ఇది? ఏ శోధన ఇది? శరీరాశ. రాళ్ళు రొట్టెలుగా చేసుకొని యేసు ప్రభుతో చెప్తున్నాడు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రెండవ శోధన ఏమిటంటే, ఆ యెరూషలేము ఆ ఎత్తైన దేవుని మందిరం ఆ శిఖరం మీదకి తీసుకుని వెళ్ళాడు. కిద్రోను వాగు నుంచి ఆ పైన శిఖరం, దానికి 500 ఫీట్లు పైన ఎత్తు ఉంటుంది. అది అంత యేసు ప్రభు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం, అంతటి అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకొని పోయి దేవాలయ శిఖరమును ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుమ్ముకొము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు అంతటి అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమును ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుమ్ముకొము. కాబట్టి ఇక్కడ ఒక 3 మాటలు, మరి 3 శరీరాశ, నేత్రాశ, జీవడంబం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు శరీరాశను ఆయన జయించాడు. కాబట్టి మొదటి శోధన శరీరాశ. యేసు ప్రభువారు మరి రాళ్ళను రొట్టెలుగా చేసుకుని లేడా? అడగవచ్చు. అపవాది చెప్పాడు, ఎందుకు నువ్వు ఆకలితో కొంటున్నావు, నువ్వు రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తిను అంటే యేసు ప్రభువారు చేయగలడా? చేయలేడా? యేసు ప్రభువారు చేయగలడు. కానీ కాబట్టి రాయబడిన మాట ఏమిటంటే, మత్తయి సువార్త 4:4 రాయబడిన మాట, మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించడానికి రాయబడినదను. అంతటి అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకొని పోయి దేవాలయ శిఖరమును ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము. ఇది ఎంత విచిత్రం చూడు. యేసు ప్రభు వారిని ఆ యొక్క ఏంటిది ఆ యేసు ప్రభు ఆ వాగు పేరేం పేరు? కిద్రోను వాగు. ఆ కిద్రోను వాగు నుంచి యేసు ప్రభు వారిని ఆ ఎత్తైన శిఖరం మీదకి తీసుకొని వెళ్ళాడు. దానికి ఎంత అంటే 500 ఫీట్లు ఎడుగు అంత పైకి తీసుకొని వెళ్ళి అపవాది చెప్తున్నాడు, ఇప్పుడు నువ్వు ఇంత పైన ఉన్నావు కదా, క్రిందికి దూకు. మరి దేవుడు ఆయన మరి నమ్మకమైన దేవుడు కదా. నిన్ను చూడండి ఆ మాటలు 91వ కీర్తన 11వ వచనం. కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 11వ వచనం. ఇక్కడ రాయబడిన మాట 11:12, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు.
6వ వచనం, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుమ్ముకము. ఇప్పుడు చూడండి, యేసు ప్రభువారు ఎప్పుడైతే మొదటి శోధనలో దేవుని వాక్యాన్ని ఉపయోగించాడో, సైతాను కూడా దేవుని వాక్యాన్ని ఉపయోగించాడు. యేసు ప్రభువారు, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని వ్రాయబడి ఉన్నది ఆయనతో చెప్పెను. అందుకు యేసు ఇక రాయబడిన మాటలు ఏమిటంటే, ఇప్పుడు అపవాది యేసు ప్రభువాన్ని కొండ మీదకి, శిఖరం మీదకి తీసుకొని వెళ్ళి నువ్వు అంటున్నాడు, నువ్వు కిందికి దునుకు, నువ్వు దేవుని కుమారుడు కదా, కిందికి దూకు అని చెప్తాడు. అయితే యేసు ప్రభువారు వెంటనే ఈ శోధన కూడా ఆయన జయించాడు. ఏమైనా జయించాడు? అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడినదని వానితో చెప్పను. యేసు ప్రభువారిని శోధిస్తున్నాడు ఈ అపవాది. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏమిటంటే, మరి నీ ప్రభువైన నీ దేవుని శోధింపవలను. ఇక్కడ అంటే సైతానుకు నీకంటే నాకంటే వాక్యం ఎక్కువగా తెలుసు. ఎప్పుడైతే యేసు ప్రభువారు మొదటి శోధనలో దేవుని వాక్యాన్ని యేసు ప్రభువారు ఉటంకించాడో, వెంటనే సైతాను కూడా ఉపయోగించాడు. కాబట్టి సైతాను ఏ వాక్యం ఉపయోగించాడు? కీర్తన గ్రంథం 91, 11, 12 వచనాలు. కాబట్టి దీన్ని బట్టి మనం చూస్తే అపవాదికి బైబిల్ అంతా తెలుసు. నీకు నాకంత బైబిల్ తెలియకపోవచ్చు, కానీ అపవాదికి బైబిల్లో ఎక్కడ ఏ వచనం రాయబడిందో అన్నీ వాడికి తెలుసు. వెంటనే వాడు అన్నాడు, 91వ కీర్తన 11, 12 వచనాలు కోట్ చేశాను, నువ్వు దేవుని కుమారుడు అయితే కిందికి దుముకు, అప్పుడు మరి దేవుడు నిన్ను దూతలతో నిన్ను పట్టుకుంటాడు అని చెప్పాడు. నిజంగా ఒకవేళ యేసు ప్రభు వారు కిందికి దూకితే ఏమైంది చెప్పండి? అంటే దీన్ని శోధించడం అంటే భౌతికమైన అవసరాల కోసం ఆత్మీయతను తాగొట్టు పడకూడదు. ఉదాహరణకి నాకు షుగర్ వ్యాధి ఉందనుకోండి, షుగర్ వ్యాధి ఉంటే నేను షుగర్ బిళ్ళలు వేసుకోకుండా, ఇన్సులిన్ వేసుకోకుండా మానేసి, ప్రభా నాకు ఈ షుగర్, నేను బిళ్ళలు వేసుకోను, కానీ నువ్వు నా షుగర్ తగ్గించాలి అని కనుక మనం అంటే అది దేవుణ్ణి శోధించినట్లు. దేవుడు ఒక విధానం పెట్టాడు. ఏంటంటే ఈ కాలంలో వైద్యులకు జ్ఞానం ఇచ్చింది ఆయనే. కాబట్టి ఈ బీపీ బిళ్ళలు, షుగర్ బిళ్ళలు, ఇన్సులిన్ దేవుడు వారి జ్ఞానానికి ఇచ్చిన జ్ఞానం చొప్పున వారు తయారు చేశారు. మనం దాన్ని నిరాకరించి దాన్ని వేసుకోకుండా, ప్రభా నా షుగర్ తక్కువ చేయి, నా బీపీ తక్కువ చేయి అంటే దీని ఏమంటారు? దేవుణ్ణి శోధించటం. అది కాబట్టి దేవుణ్ణి ఎప్పుడు కూడా మనం శోధించకూడదు. యేసు ప్రభువు వారు ఈ మాట కూడా ఎక్కడి నుంచి కోట్ చేశాడు? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం, 16వ వచనం, మీరు మస్సాలో మీ దేవుడైన యెహోవాను శోధించినట్లు ఆయనను శోధింపకూడదు. కాబట్టి రెండవ శోధనను యేసు ప్రభువు వారు ఎలా ఎదుర్కొన్నాడు? వాక్యం ద్వారా ఎదుర్కొన్నాడు. మొదటి శోధనను ద్వితీయోపదేశకాండం 8:4 ద్వారా వాడుకుంటే, రెండవ శోధన ఎదుర్కోవడానికి ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 16 ఉపయోగించాడు. మనం దేవుణ్ణి శోధించకూడదు. అనేక సార్లు మనం దేవుణ్ణి శోధిస్తాం. మనం ఏం చేస్తామంటే, మనం చేసే పనులన్నీ మనం చేస్తాం, తినకూడని తిండి తింటాం, అనారోగ్యకరంగా జీవిస్తాం, వాకింగ్ చేయం, ఎక్సర్సైజ్ చేయం, తర్వాత రోగాల బారిన పడిన తర్వాత దేవా నాకు ఈ రోగం వచ్చింది, నువ్వు నాకు రోగం తక్కువ చేయి. ఒకవేళ రోగం తక్కువ చేయకపోతే ఏం చేస్తాం? మనం దేవుణ్ణి నిందిస్తాం. ఏమిటి, ఇన్ని ప్రార్థనలు చేసినా దేవుడు నా రోగం బాగు చేయట్లేదు. రోగాన్ని బాగా తెచ్చుకున్నది ఎవరు తెచ్చుకోమన్నారు? క్రమశిక్షణలో పెరగాల్సిన అవసరం ఉంది కదా, తక్కువగా తినాలి. నేను ఓవర్ వెయిట్ ఉన్నాను, 98 కిలోలు ఉన్నాను అంటే నేను ఇప్పుడు శోధనలో ఉన్నాను అనమాట. ఇప్పుడు నన్ను నేను కంట్రోల్ చేసుకోకుండా, దేవా ఎందుకు నన్ను బాధ పెడుతున్నావు, నాకు ఈ షుగర్లు, బీపీలు, వ్యాధులు, ఈ బాధలు, ఈ ఆపరేషన్లు నాకు ఎందుకు ప్రభువా అని దేవుణ్ణి నిందిస్తే లాభం ఏమిటి? కాబట్టి మనకు వచ్చే కష్టాలు, అనారోగ్యాలు ఎక్కువ శాతం మనం కోరి తెలుసుకున్నవే. మనం కోరి తెలుసుకొని దేవుణ్ణి నిందిస్తే లాభం లేదు. కాబట్టి అపవాది చెప్పిన ఇట్లా చెప్తాడు, మీ దేవుడు మంచి దేవుడు కదా, మిమ్మల్ని ఎందుకు పోషించడు, నీకు ఎందుకు న్యాయం తీర్చడు, నువ్వు పైనుంచి కిందికి దూకితే ఏమవుతాడు? చస్తాడు. అంటే యేసు ప్రభు సంగతి కాదు, మన సంగతి. చాలామంది వాడు ఏం చేస్తాడంటే, అపవాది మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఒక తండ్రి పిల్లవాడిని యేసు ప్రభువుని తీసుకొని వస్తాడు. ఆ పిల్లవాడిని మాటిమాటికి అగ్నిలో, నీళ్ళలో వేయటం చేస్తున్నాడు. అపవాది జీవితాలని పాడు చేస్తాడు.
చాలామంది సూసైడ్ చేసుకుంటారు. ఎందుకు సూసైడ్ చేసుకుంటారు? దేవుడు ఎప్పుడు కూడా ఆత్మహత్య చేసుకోని చెప్పాడు. పైనుంచి కిందకు దూకు అని చెప్పేవాడు ఎవడు? ఈ ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు పైకి బిల్డింగ్కి వెళ్తారు, వాళ్ళు పైనుంచి కిందకు దూకుతారు. దేవుడు ఎప్పుడు కూడా అలా చేయడు. దేవుడు బ్రతుకు అంటాడు, సైతాన్ ఏమంటాడు? చావు అంటాడు. నువ్వు చావు చావు, నువ్వు త్వరగా చచ్చిపోవాలి, ఈ జీవితం నీకెందుకు? చూడండి, ఇస్కరియోతు యూదాను పాపం చేయించింది వాడే. సైతాను వాడి హృదయంలో చేరి యేసు ప్రభువును అప్పగించేట్టుగా చేశాడు. తీరా యేసు ప్రభువును అప్పగించిన తర్వాత మళ్ళీ ఎప్పుడు సైతాన్ ఇస్కరియోతు ఏమన్నాడు? నువ్వు ఎంత దుర్మార్గుడివి, ఎంత దుష్టివి, ఎంత ద్రోహి యూదా, నువ్వు 3.5 సంవత్సరాలు నీ గురువును, నువ్వు ప్రభువుని నువ్వు అమ్ముకుంటావా? 30 వెన్నినాలకు అమ్ముకుంటావా? ఇంకెందుకు నీ బ్రతుకు, నువ్వు చావు అని ఉరేసుకొని చావు అని చెప్పాడు. ముందు పాపం చేయించింది వాడే, తర్వాత చచ్చిపోవని చెప్పేది కూడా వాడే. దేవుడు ఎప్పుడు కూడా మనలో బ్రతికేటట్టు చేస్తాడు. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారిని ఆ కొండ శిఖరం మీద తీసుకొని వెళ్ళి నువ్వు దూకు అని చెప్తాడు. కాబట్టి శరీరమే, ఆత్మీయతే. యేసు ప్రభువారు దేవుని కుమారుడు. అయితే ఇక్కడ దేవుని కుమారుడుగా ఆయన శోధనలు ఎదుర్కోవట్లేదు, ఆయన మనుషుడుగా, ఒక మానవుడిగా శోధనలు ఎదుర్కొంటున్నాడు. ఎలా చెప్పొచ్చు అంటే, మనుషుడు రొట్టె వాళ్ళ మాత్రము కాదు కానీ అని చెప్పాడు. యేసు ప్రభువారు ఒక మానవుడిగా శోధనలు ఎదుర్కొంటున్నాడు, దేవుని కుమారుడి వలే కాదు. రెండవ శోధన ఏమిటంటే, పైనుంచి కింద దుమ్కు. అంటే యేసు ప్రభువారిని సూసైడ్ చేసుకోని చెప్తున్నాడు వాడు. ఇక మనకు చెప్పడం ఎంత పని. కాబట్టి యేసు ప్రభు అన్నాడు, వెంటనే వాడిని ఎదిరించాడు. అపవాది, నీ దేవుని నువ్వు శోధించకూడదు. అనేక సార్లు ఇలాంటి ఆలోచనలు మనకు వస్తాయి. వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, దేవుణ్ణి శోధించవద్దు అని చెప్పాలి మనం. కాబట్టి నీ సొంత అవసరాల కోసం, నీ భౌతికమైన అక్కరాల కొరకై ఆత్మీయతను తాకట్టు పెట్టకూడదు. యేసు ప్రభువారు ఏదైనా చేయగలడు. ఆయన పైనుంచి కిందకు దూకితే నిజంగానే దూతలు వచ్చి ఆయన ఎత్తిపెట్టుకుంటారు. కానీ అలా చేయడు. అంటే యేసు ప్రభువారు ఆ రాళ్లను రొట్టెలుగా చేయడం యేసు ప్రభువారికి ఏమీ కష్టం కాదు, కానీ చేయడు. ఎందుకంటే శరీర విషయం శరీరమే. చూడండి, యేసు ప్రభువారు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పురుషులు వారు భుజించిన తర్వాత ఇంకా 12 గంపలు ఎత్తారు వాళ్ళు. అంటే వాటిని స్టోర్ చేశారు. అర్థమైందండి? ఆత్మీయతే, శరీరమే. కాబట్టి దీనికి మనం లింక్ చేయదు, కలపదు. అంతమాత్రమే కాదు, ఆయన యేసు ప్రభువారు యాయిరు కుమార్తెను లేపినప్పుడు తలితాకుమి అన్నప్పుడు ఆ చిన్నది మరణంలోంచి లేచిన తర్వాత యేసు ప్రభు ఏమన్నాడు? ఈమెకు ఆహారము పెట్టుడి. అంటే యేసు ప్రభువారు మరి ఆహారం ఎందుకు పెట్టాలి అంటే, ఆహారం అనేది అవసరం. కాబట్టి దీనికి కాదు, ఇదే యేసు ప్రభువారు మరణం నుంచి ఆ బిడ్డను లేపాడు, కానీ ఆ బిడ్డకు ఆహారం పెట్టాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. కనుక దేవుణ్ణి శోధించటం అనేది చాలా ప్రమాదం. చాలాసార్లు మనం ఇట్లా దేవుణ్ణి శోధిస్తాం. గుండమ్మ కోరికలు మనకు ఉంటాయి. మన దేవుని చిత్తము కానిదేదో, దేవుని వాక్యము కానిదేదో మనం కోరుకుంటాం. ఒక అబ్బాయి ప్రేమించుకుంటాడు, అది దేవుని చిత్తం కాదు. వాడంటాడు, ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడు, సహాయం చేయి ప్రభువా అని ప్రార్థన చేస్తాడు. ఆమె ఏమని చేస్తుంది ప్రార్థన? ఈ అబ్బాయినే పెళ్లి చేసుకోవడం ప్రభువా అని ప్రార్థన చేస్తారు. దీనేమంటారు చెప్పండి? దేవుణ్ణి శోధించటం. అది దేవుని చిత్తం కాదు, అది దేవుని వాక్యానుసరణం. అంటే అర్థం అవడం కోసం చెప్పి, ఇలాగూ మన దైనందిన జీవితంలో ఎన్నో విషయాలు దేవుని వాక్య ప్రకారం, దేవుని చిత్త ప్రకారం చేయకుండా మన లిస్టు దేవుని ముందు పెట్టి ప్రభువా ఇది నాకు కావాలి, ఇది చెయ్యి అని అడుగుతాం. అది దేవుని చిత్తం కాదు. ఒకవేళ దేవుణ్ణి బలవంతంగా దేవుని చేత మనం చేయిస్తే అది దేవుణ్ణి మనం శోధించినట్లే అన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. రెండవ శోధన యేసు ప్రభువారు ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 16వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నీవు శోధించకూడదు. నేను దేవుణ్ణి శోధిస్తున్నామా? కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది రెండవ శోధన. ఇక మూడవ శోధన చూద్దాం. మూడవ శోధన చూడండి. మరలా అపవాది పోయి చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎలా వీటినన్నిటినీ చూసాడా? ఎంత విచిత్రం ఇది! ఎంత విచిత్రం అంటే, యేసు ప్రభు వారేమో సృష్టికర్త. యేసు ప్రభు ఎవరు? సృష్టికర్త. అపవాది ఎవరు? అపవాది సాతానే. యేసు ప్రభు సృష్టికర్త. అపవాది ఎవరు? అరే చెప్పరేమండి, అపవాది ఎవరు?
చెప్పండి, ఒకరైనా చెప్పండి. అపవాది ఎవరు? సృష్టింపబడినవాడు. దేవుడు సృష్టికర్త, యేసేమో సృష్టికర్త. అపవాది ఎవడు? సృష్టము. ఆ మాట చెప్పలేరా మీరు? అయితే సృష్టికర్త అయిన దేవుడు ఆయన యేసుప్రభువుని పట్టుకొని వీడంటాడు, ఈ సకల రాజ్య మహిమ అంతా కూడా నీకు ఇచ్చేస్తాను, నాకు ఒక్కసారి నమస్కరించు, నన్ను ఆరాధించు. ఈ అపవాదైన వాడు ఎప్పుడు కూడా వాడు ఆరాధన కోరుకుంటాడు. వాడికి ఏం కావాలి? అపవాదికి ఏం కావాలి? ఆరాధన కావాలి. నిజమైన దేవుణ్ణి ఆరాధించవద్దు, కానీ వ్యర్థమైన వాటిని ఆరాధించాలి. ఇప్పుడు చూడండి, మీరు రోజుకు 2 లక్షల మంది 3 లక్షల మంది ఆ కొండ మీదకి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారంటే అపవాది డెవిల్ వాడు ఎప్పుడు కూడా ఆరాధనను కోరుకుంటాడు. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో రాయబడిన మాటలు ఏమిటంటే 12వ వచనం నుంచి రాయబడితే, ఉత్తర దిక్కున సభాపర్వతం మీద నన్ను నేను హెచ్చించుకుంటాను. ఎవడు? ఆ లూసిఫర్ అనేవాడు ప్రధాన దూతగా ఉన్నప్పుడు వాడి కిందే అందరూ ఉన్నారు. ఎవరు? ఆ ప్రధాన దూతలు, మరి మహాదూతలు అందరూ వాడి కిందే ఉన్నారు. ఒక్క దేవుడు ఒక్కడే అతని పైన ఉన్నాడు. వాడు అనుకున్నాడు, ఇంతమంది నా కిందనే ఉన్నారు కదా, దేవుడు ఒక్కడే నా పైన ఉన్నాడు, నేను ఆయన హెచ్చించుకుంటా, ఆయన పైన నా సింహాసనం వేసుకుంటా అనుకున్నాడు. వాడు పడద్రోయబడ్డాడు. కాబట్టి అపవాదికి ఏం కావాలంటే ఆరాధన కావాలి. సాక్షాత్తు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని పట్టుకొని ఏమంటే, నీ ఒక్కసారి నమస్కరిస్తే, యేసు నీకు మహిమ కావాలి కదా, నీకేం కావాలి? మహిమ కావాలి, నేను ఇచ్చేస్తా, తీసుకో, నీకు ఇదంతా ఈ రాజ్యాలన్నీ నీకే ఇచ్చేస్తా. ఈ లోకరాజ్యం మీద వానికి అధికారం ఎలా వచ్చింది? ఈ లోకరాజ్యం మీద వాడికి అధికారం ఎలా వచ్చింది? మానవులు పాపం చేయటం వల్ల సమస్తమైన లోకం మీద వాడికి అధికారం వచ్చింది. బైబిల్లో వాడి గురించి రాయబడింది, ఈ లోకాధికారి 12:31 యోహాను సువార్తలో ఈ లోకాధికారి ఇప్పుడు వచ్చుచున్నాడని వ్రాయబడింది. కాబట్టి ఈ లోకమంతటి మీద అధికారం వాడికి ఉంది. ఈ రాజ్యం అంతా ఇప్పుడు వాడిదే. అప్పుడు వాడు యేసు ప్రభుతో అంటున్నాడు, నీవు నాకు ఒక్క నమస్కారం చేస్తే. మత్తయి సువార్త 4వ అధ్యాయం నేను చదువుతాను 8వ వచనం. మరలా అపవాది మిగిలిన ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన వీటన్నిటిని నీకు ఇచ్చేదను. ఎంత విచిత్రం ఇది, ఎంత విచిత్రం ఇది. కాబట్టి యేసుప్రభుతో అంటున్నాడు, యేసుప్రభువా, నువ్వు మహిమపరచబడాలి, నాకు ఇష్టం. అయితే నువ్వు సిలువ వేయబడి, అవమానించబడి, ఉమ్మి వేయబడి, కొరడాలతో కొట్టబడి, ఇదంతా నీకు అవసరమా? ఇదంతా లేకుండానే ఈ మహిమ అంతా నీకు ఇస్తాను. నువ్వేం చేయాలంటే ఒక్క నిమిషం నాకు నమస్కారం చేయి, నన్ను ఆరాధించు అని చెప్తున్నాడు. యేసుప్రభు వారు చెప్పిన సమాధానం మీరు చూసారా? యేసుప్రభు వారు చెప్పిన సమాధానం, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలను అని వ్రాయబడి ఉన్నది. 3 సార్లు కూడా యేసుప్రభు ఏమన్నాడు? అని వ్రాయబడి ఉన్నది, అని వ్రాయబడి ఉన్నది, అని వ్రాయబడి ఉన్నది. సైతాను మనలో శోధించినప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని చూపించాలి. నీ మాటలు నా మాటలు ఎంత చెప్పినా వాడు భయపడడు, ఓడిపోడు, పారిపోడు. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ఉటంకిస్తావో, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం ఇందాక మనం 16 చదివాం కదా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 13 చదువుతాను. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము. ఎవరిని సేవించాలి అంటే 3వసారి కూడా ద్వితీయోపదేశకాండం 6:11 మొదటి శోధనను ఈ రాళ్ళు రొట్టెలగినట్లుగా చేసుకోన్నప్పుడు యేసుప్రభు వారు ద్వితీయోపదేశకాండం 8:3 ఉపయోగించాడు. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట. మిమ్మల్ని ఎవరైనా అడుగుతారు ప్రశ్న, క్విజ్ క్వశ్చన్, ఏంటి యేసుప్రభు వారు 3 శోధనలు ఎదుర్కొన్నాడు కదా, ఈ 3 శోధనలో ఆయన ఏ వాక్యాన్ని ఉపయోగించాడు అంటే మనం ఏ పుస్తకాన్ని ఉపయోగించాడు ఏం చెప్పాలి? ద్వితీయోపదేశకాండం. మొదటి శోధనను జయించడానికి ద్వితీయోపదేశకాండం 8:3-4. రెండవ శోధన జయించడానికి ద్వితీయోపదేశకాండం 6:13 నీ దేవుణ్ణి శోధించకూడదు. 3వ శోధనను జయించడానికి యేసుప్రభు వారు ద్వితీయోపదేశకాండం 6:11 సాతానా పొమ్ము, నీ దేవుడైన యెహోవాను ఆయనను మాత్రమే సేవించాలి. నిన్ను సేవించడం కాదు, ఆయన సేవించాలి. కాబట్టి ఎవరిని మనం సేవించాలి? యేసుప్రభు వారిని సేవించాలా? అపవాదిని సేవించాలా? యేసుప్రభు వారిని మొక్కాలా?
ఎవరిని మొక్కాలి? మీరు దేవునికిని శరీరకిని దాసులుగా ఉండలేరు. మీరు ఎవరిని పూజిస్తున్నారు? ఎవరిని మీరు సేవిస్తున్నారు? డబ్బున, అధికారాన్న, అందాన్న, బలగాన్న, చదువున, జ్ఞానాన్న, దేన్ని మనం దేవునితో సరిపెడుతున్నాం? కాబట్టి దేవుని మాత్రమే సేవించాలి, మిగతా దేన్ని కూడా మనం సేవించకూడదు. కాబట్టి దేవుని వాక్యం అనేది అది ఆత్మ ఖడ్గం. చూడండి, యుద్ధం చేసేటప్పుడు రెండు ఉండాలి సైనికుడికి. ఒకటి డాలు, ఒకటి ఏంటి? ఖడ్గం. డాల్ ఏం చేస్తుందంటే అడ్డం పెడుతుంది. శత్రువు మన మీద దాడి చేసినప్పుడు దుష్టుని అగ్నిబాణములను ఎదుర్కొనేందుకు విశ్వాసమైన డాలు మన చేతిలో ఉండాలి. అదే సమయంలో దుష్టుని మీద, శత్రువు మీద దాడి చేయడానికి దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు అపవాదిని జయించడానికి దేవుని వాక్య ఖడ్గాన్ని ఉపయోగించాడు. యేసు ప్రభు వారు మరి అపవాదిని జయించాడు. బైబిల్లో ఉంది, యాకోబు 4:7 అపవాదిని ఎదిరించడి, వాడు మీ వద్ద నుండి ఎట్లా పారిపోతాడు? ఎట్లా ఎదిరించాలి? ఎట్లా? మన మాటలతో కాదు. ఏ మాటలు? దేవుని వాక్యం చేత ఎదిరించాలి. దేవునికి ప్రార్థన చేసి మనం ఎదిరించాలి. దేవుని వాక్యము, దేవుని ప్రార్థన చేయకుండా ఇంకా దేనికి భయపడ్డాడు అపవాది? దేవుని వాక్యానికి ఈ వాక్యపు శక్తి ఇది. అదే కాలం చెప్పాము, శిలువ శక్తి, వాక్యపు శక్తి, పునరుత్థాన శక్తి, ఇలా రకరకాల శక్తులు ఉన్నాయి. వాటి బలము. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని వాక్యం ద్వారా యేసు అపవాదిని జయించాడు. అదే కాలంలో కూడా మనం చూసాం. అది కొలస్సీ 2:15, అదేవిధంగా హెబ్రీ 2:15 మరణ బలము కాని వారిని ఆయన జయించాడు. యేసు ప్రభు వారు విజయవంతుడు. కాబట్టి 3 సార్లు యేసు ప్రభు వారిని అపవాది శోధిస్తే 3 సార్లు యేసు ప్రభు వారు ఓడిపోయాడా, గెలిచాడు. మనం కూడా ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, శోధనలు వచ్చినప్పుడు మనం కూడా విజయం సాధించవచ్చు. అంటే మనం బలహీనమే, మనం ఓడిపోయే వాళ్ళం. కానీ మన ప్రభు అయిన బలవంతుడైన యేసుక్రీస్తుని మనం పట్టుకుంటే ఆయన విజయం మన సొంతం. అర్థమైందండి? యేసు ప్రభు వారు లేకుండా, ఆయన నమ్ముకోకుండా, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచకుండా, ఆయన వాక్యాన్ని చదవకుండా, ఆయనకు ప్రార్థన చేయకుండా, మందిరానికి సహవాసానికి రాకుండా చిన్న శోధన వచ్చినా పడిపోతాం. దేవుని వాక్యం చదవని వాళ్ళు, ఇప్పుడు నేను ఉన్నాను, ఇంత లావుగా మీ ఎదుట ఉన్నాను. నేను ఒక 3 రోజులు 4 రోజులు అన్నం ఏమీ తినకుండా ఉన్నాను అనుకోండి, నేను చాలా బలహీనపడతాను. చిన్న పిల్లవాడు వచ్చి నన్ను నెట్టేస్తే నేను పడిపోతా. ఎందుకంటే నేను 3-4 రోజులు ఆహారం తినలేదు. నేను బలహీన అయిపోయా, శక్తిహీన అయిపోయాను. నాకు చిన్న పిల్లవాడు నన్ను పడగొడతాడు. అర్థమైందా? దేవుని వాక్యాన్ని భుజించకుండా, దేవుని వాక్యాన్ని చదవకుండా, మీలో చాలామంది దేవుని వాక్యాన్ని చదవరని నాకు తెలుసు. చాలా కొద్ది మంది మాత్రమే వాక్యాన్ని రోజు శ్రద్ధగా చదువుతారు. చాలా కొద్ది మంది, 100కి 90-95% మంది ఆదివారం బైబిల్ తెచ్చుకుంటారు. మిగతా రోజుల్లో ఎప్పుడూ బైబిల్ చదవరు. బైబిల్ తీసుకెళ్ళి గూట్లో పెడతారు. మళ్ళీ ఆదివారం చర్చికి వచ్చేటప్పుడు తీసుకొని వస్తారు. ఏం చక్కగా సమయానికి 7 గంటలు కాగానే టీవీ సీరియల్ ముందు మాత్రం టెన్షన్గా కూర్చుంటారు. అవి మన జీవితాలని పాడు చేస్తాయి. నేను చాలాసార్లు విజిటింగ్కి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే, చక్కగా టీవీల ముందు కూర్చొని, సీరియళ్ళ ముందు కూర్చొని మన వాళ్ళు ఆనందిస్తారు. మమ్మల్ని చూడగానే టీవీలు కట్టేస్తారు. కాబట్టి ఆ టీవీలు, సీరియళ్ళు, ఆ సినిమాలు చూసి జీవితాలని పాడు చేసుకొని నష్టం చేసేదానికంటే ఆ టైంలో మన దేవుని వాక్యం చదువుకోవచ్చు కదా, కొద్దిగా ప్రార్థన చేసుకోవచ్చు కదా. కాబట్టి యేసు ప్రభు వారు అపవాదిని దేవుని వాక్యం వల్ల జయించాడు. నీవు నేను కూడా అదే మార్గంలో ఉండాలి. షార్ట్ కట్స్ లేవు మనకు. మరి యేసు ప్రభు వారు మరి ఆయన శిలువ ద్వారా, శ్రమల ద్వారా, ఆ యొక్క శ్రమలు చూడండి. కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. కీర్తన గ్రంథం 2వ అధ్యాయం, నన్ను అడుగుము, జనములకు నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? తండ్రి అయిన దేవుడు తన కుమారుడు చెప్తున్నాడు. నా కుమారుడా, నీకేం కావాలి? నీకు నన్ను అడుగు. జనాలు నీకు స్వాస్థ్యంగా కావాలా? ఈ లోక మహిమ నీకు కావాలా? నేను ఇస్తాను. భూమిని దిగంతలకు నీకు సొత్తుగా ఇస్తాను. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి చెప్పాడు, ఈ రాజ్యం మహిమ లోకమంతా నీకు ఇస్తానని చెప్పాడు. అపవాది కూడా చెప్పాడు. యేసు ప్రభు వారు మరి ఇప్పుడు ఎవరి మాట వినాలి? తండ్రి అయిన దేవుడు ఈ లోక రాజ్యం అంతా, ఈ స్వాస్థ్యం అంతా నీకు ఇస్తా కుమారుడు అని చెప్పాడు. అపవాది ఏం చెప్పాడు?
ఈ రాజ్యం మహిమ నీకు ఇస్తానని చెప్పాడు. కానీ తండ్రి చెప్పినది ఏమిటంటే, కుమారుడా, ఈ రాజ్యం మహిమ నీకు ఇస్తాను, జనములు నీకు స్వాస్థ్యంగా ఇస్తాను, భూదిగంతవరకు నీకు సొత్తుగా ఇస్తాను, నేను మహిమపరుస్తాను. అయితే నువ్వేం చేయాలి? నువ్వేం చేయాలంటే శ్రమపడాలి, సిలువకెక్కాలి, మరణించాలి, రక్తం కార్చాలి, కొరడా దెబ్బలు తినాలి, మరణించి సమాధి చేయించి తిరిగి లేవాలి. అప్పుడు నీకు మహిమ. అపవాది ఏమంటాడు? ఇవేమి నీకు అక్కర్లేదు యేసు, ఒక్కసారి నాకు నమస్కారం చేయి, నువ్వు ఏ శ్రమ పడకుండా నువ్వెందుకు సిలువేయాలి, నువ్వెందుకు దెబ్బలు తినాలి, నీకు అక్కర్లేదు. చూడండి ఆ మాటలు ప్రకటన గ్రంథం 1 పేతురు 5వ అధ్యాయం 1వ వచనం. 1 పేతురు 5వ అధ్యాయం 1వ వచనం. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను కూర్చిన సాక్షిని బయలుపరచబడబో మహిమలో పాలువాడే నేను మీలోని పెద్దలను హెచ్చరించున్నాను. ఏమిటట? ముందు ఏమొస్తుంది? శ్రమ, తర్వాత మహిమ. మొదటి వచనంలో పై భాగంలో శ్రమలు ఉంది, కింది భాగంలో మహిమ ఉంది. శ్రమ లేకుండా మహిమ లేదు. అదేవిధంగా అదే 1 పేతురు 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. కాబట్టి కొంచెం కాలం శ్రమ. కాబట్టి శ్రమ లేకుండా ఈజీగా పిల్లలు, విద్యార్థులు, స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, వాడు సంవత్సరం అంతా చదవడు, హోంవర్క్ చేయడు, కాలేజీకి రెగ్యులర్గా వెళ్ళడు, ఆఖరికి సైతాన్ వాడికి ఏం చెప్తాడంటే, ఏం చదువుతావులే, నువ్వు ఎంజాయ్ చేయి, తిను, తిరుగు, నీ స్నేహితులతో ఎంజాయ్ చేయమని చెప్తాడు. ఎవరు చెప్తారు ఈ మాట? అపవాది చెప్తాడు. ఆఖరిలో నువ్వు కాపీ కొట్టి పాస్ కావచ్చులే అంటాడు అపవాది. మరి తెలివైన విద్యార్థులు ఏం చేస్తారు? కష్టపడి సంవత్సరం అంతా చదివి రాత్రి పగళ్ళు చదివి పట్టి శ్రమపడి వాడికి ఎగ్జామ్ రాసి పాస్ అవుతాడు, మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతాడు. వీడేం చేస్తాడంటే, సంవత్సరం అంతా చదవకుండా ఆఖరి రోజు నకలు కొడతాను, కాపీ కొడతాను అంటాడు. వాడు కాపీ కొట్టి పట్టుబడతాడు, డిబార్ అవుతాడు, వాడి జీవితం అంతా వాడికి లైఫ్ అయిపోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా శ్రమను నమ్ముకోవాలి, మనం కష్టాన్ని నమ్ముకోవాలి. షార్ట్ కట్స్ లేవు, సులభమైన మార్గం లేదు. ఏదైనా కష్టపడి మనం సాధించాలి, అప్పుడే మనకు నిజమైన ఆనందం. సిలువ లేకుండా విలువ లేదు, శ్రమ లేకుండా విజయం లేదు. నో పెయిన్స్ నో గెయిన్స్. అమ్మ, అది ఇట్లా వేసుకోవాలి, మీరు వెనక ఆ తెల్ల ఇట్లా వేసుకోవాలమ్మా, ముసుగు వేసుకోవాలి. ఆడవాళ్ళు అట్లా చేయకూడదు, దేవుని మందిరంలో ముసుగు వేసుకోవాలి. మగవాళ్ళు ముసుగు టోపీలు పెట్టుకోకూడదు. కొంతమంది చర్చిల్లో మగపిల్లలు టోపీలు పెట్టుకొని కూర్చుంటున్నారు, అట్లా చేయకూడదు. ఆడవాళ్ళు ఏమో తల మీద ఏమీ లేకుండా ఉండకూడదు, మగవాళ్ళు తల మీద ఏమీ ఉంచుకోకూడదు, అది విధానం. సరే, ఇప్పుడు ఏం చెప్తున్నా నేను, ఇట్లా డిస్టర్బ్. కాబట్టి శ్రమ లేకుండా మహిమ లేదు. కాబట్టి యేసు ప్రభువు వారు ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినప్పుడు మహిమ పొందాడు. కాబట్టి 3వ శోధనను యేసుక్రీస్తు ప్రభువు వారు ఎదుర్కొన్నాడు. కాబట్టి 3 శోధనలు యేసు ప్రభువు వారు ఆయన ఎదుర్కొన్నాడు. చూడండి ఆ మాటలు మరలా మనం చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త, ఇందాక మీకు ఏదో చెప్పాను కదమ్మా, మత్తయి సువార్త 4వ అధ్యాయం ముగింపు. ఇంటికి టైం చాలా అయింది. 11వ వచనం. అంతటా అపవాది ఆయన విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారు. ఎప్పుడు వచ్చారు దేవదూతలు? ఎప్పుడు వచ్చారు? ముందే వచ్చారా, ఆఖరికి వచ్చారా? అంటే మన జీవితం పొందిన తర్వాత అప్పుడు యేసు ప్రభు వారికి దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారు. దేవుని బిడ్డలమైన మనము మరి సైతాను పొమ్ము, ప్రభువును మొక్కుమని చెప్పాలి. కాబట్టి ఇక లూకా సువార్త 4వ అధ్యాయం. లూకా సువార్త 4వ అధ్యాయం. లూకా సువార్త 4వ అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభువారిని ఎన్నోసార్లు సైతాను శోధించాడు. ఈ ఒక్కసారి కాదు, ఆ తర్వాత కూడా యేసు ప్రభువారిని అపవాది ఎదిరించాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మరి 3 సార్లు యేసు ప్రభువారిని శోధించాడు. అంత మాత్రమే కాదు, యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనంలో మళ్ళొకసారి కూడా అపవాది యేసు ప్రభువును శోధించాడు.
నువ్వు రాజు కావాలి. వాళ్ళు వచ్చేమన్నారు యేసు ప్రభుతో, ఆయన రాజును చేయాలి. యేసు ప్రభు రాజు అయితే సిలువకి ఎక్కడే కదా. కాబట్టి ఈజీ కింగ్డమ్ వరకు అపవాది శోధించాడు. మరొకసారి యేసు ప్రభు వారిని పేతురు ద్వారా శోధించాడు. యేసు ప్రభు అన్నాడు, నా ప్రభువా, ఈ శోధన నీకు దూరం అవునుగాక, ఈ సిలువ నీకు దూరం అవునుగాక అని ఎవరు చెప్పారు ఈ మాటలు? అపవాది చెప్తున్న మాటలు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, మరి సాతానా నా వెనుకకు పొమ్ము. యేసు ప్రభు వారు పలుసార్లు యేసు ప్రభు వారి అంటే ఒకసారి నీకు శోధన వచ్చింది, శోధన మీద విజయం సాధించావు, ఇంకా అయిపోయింది అనుకోవద్దు. నాకు శోధన వచ్చింది, నేను శోధన మీద విజయం సాధించి అనుకోవద్దు. మాటి ఒక విజయం మరొక విజయానికి గ్యారంటీ కాదు. నీ జీవితంలో శోధనల గుండా, కష్టాల గుండా నువ్వు వెళ్ళవలసిందే. దీన్ని బట్టి మనకు అర్థం ఏంటంటే, శోధనలు వస్తాయి, శోధనలు మనం జయించాలి. ఎలా జయించాలి? యేసు ప్రభు ద్వారా, ఆయన వాక్యాన్ని బట్టి, ఆయన చిత్తాన్ని బట్టి దేవుని బిడ్డలంగా మనం కూడా మరి బలలో పాలు పొందుతాం. ప్రభా, నన్ను క్షమించు, నీ రక్తంలో నన్ను కడుగు ప్రభా, నాకు కూడా విజయం అనుగ్రహించు, బలహీనను బలపరచునని చెప్పి యేసు ప్రభు రక్తంలో కడగబడి యోగ్యంగా బలలో